హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు అంటే పంట పెట్టుబడి సాయం కింద రైతులకి ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒక గొప్ప శుభవార్తనైతే వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల ఖాతాలలో రేపటి నుండి రేపు ఉదయం 11 గంటల నుండి 1 కుంటా నుండి 5 ఎకరాల వరకు ఈ రైతు భరోసా ఎకరాకు 15,000 రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది. అంటే 1, 2, 3, 10 ఎకరాల వరకు అనమాట. అంటే ఫర్ సపోజ్గా 10 ఎకరాలంటే ఎకరాకి 7,500 రూపాయల చొప్పున 75,000 రూపాయలు అనేవి రైతుల ఖాతాలోకి జమ కాబోతున్నాయి. ఇలా ఏడాది పేరు మీద 1,50,000 రూపాయలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది. కానీ ఈ 10 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం 2 విధాలుగా విభజించే అవకాశాలు కూడా అవుపిస్తున్నాయి. మొదట 35,000 రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడం, ఆ తర్వాత మరొక 35,000 రూపాయలు జమ చేయడంపై ఆర్థిక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు భరోసాకి సంబంధించి విధి విధానాల రూపకల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక సబ్ కమిటీని ఏర్పరిచింది. ఈ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగ ఖాతాలలో సీలింగ్ వ్యవస్థ ప్రవేశపెట్టి నిధులు విడుదల చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయానికే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజా విజయోత్సవ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులను రేపు ఉదయం 11 గంటల నుండి విడుదల చేసి రైతుల ఖాతాలలో జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర రైతాంగం గతంలో కనుక చూసుకున్నట్లయితే 1 ఎకరం కలిగిన రైతులు 27 లక్షల మంది ఉంటే 2 ఎకరాల రైతులు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 21 లక్ష మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. తర్వాత 3 ఎకరాలు 17 లక్షలు, 4 ఎకరాలు 6 లక్షల మంది ఉంటే 5 ఎకరాలు 4 లక్షల మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ద్వారా ప్రతి 10 రోజులకు 2,000 కోట్ల రూపాయల చొప్పున ఈ నిధులను అకౌంట్లోకి విడుదల చేసే కార్యక్రమానికి శ్రీకారం అయితే చుట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇలా మొదటి విడతలోనే సుమారుగా 27 లక్షల మంది రైతుల ఖాతాలలో, అంటే మొదటి రోజుననే సుమారుగా 27 లక్షల మంది రైతుల ఖాతాలలో ఈ నిధులు అనేవి జమ కాబోతున్నాయి అనేది ఈ సందర్భంగా మనం చూసుకోవాలి. మీకు ఎవరికైనా మెసేజ్లు వచ్చి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే దీంతోపాటు 10 ఎకరాలు కలిగిన రైతులకి లేదంటే 8 ఎకరాల వరకు అనే దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తర్జన భర్జనలో ఉన్నది. ఈ విధి విధానాలకి సంబంధించి సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను క్యాబినెట్ మీటింగ్ ఒకనాడు వివరాలను వెల్లడించబోతుందనే సమాచారం అయితే చెప్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి 1 ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ వార్షిక విజయోత్సవ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిగిలి ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 4వ విడత నిధులను కూడా ఇదే తారీఖులలో నవంబర్ 14 నుండి డిసెంబర్ 9 మధ్యలో విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే రెండో పథకం విషయానికి వచ్చేసినట్లయితే 4,50,000 ఇందిరమ్మ ఇండ్ల భాగంలో సుమారుగా నియోజకవర్గానికి 3,500 ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం ఇవే తేదీలలో మంజూరు చేయబోతుందనే సమాచారం కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు రైతు భరోసా ద్వారా రైతుల ఖాతాలలో మొబైల్స్ ద్వారా మెసేజ్లు అనేవి రాబోతున్నట్లుగా ఒక గుడ్ న్యూస్ని అయితే మనం వింటున్నాం. సో వీటికి సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రకటన అనంతరమే ఈ రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలలో జమ చేసే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా, రైతు బంధు కోసం రాష్ట్ర ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయల వరకు నిధులను సర్దుబాటు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే 8 నుండి 10 ఎకరాల రైతుల మధ్యకి ఈ రైతు భరోసా నిధులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధుకి సంబంధించి ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.